వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఆ కీలకమైన ఎత్తుగడల్లో ఒకటైన చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముఖాముఖి సమావేశం కావాలని ప్రతిపాదించారు. జూలై 6 శనివారం మధ్యాహ్నం రేవంత్ వద్ద సమావేశం కావాలని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ తెలుగు మాట్లాడే రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విభజన అనంతరం సమస్యలను పరిష్కరించడానికి, తెలుగు రాష్ట్రాల్లో పురోగతిని సులభతరం చేయటానికి తాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ముఖాముఖి సమావేశం ఈ క్లిష్టమైన సమస్యలపై సమగ్రంగా నిమగ్నమవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పరస్పర ప్రయోజకరమైన పరిష్కారాలను సాధించడంలో ఈ భేటీ సహకరిస్తుందని బాబు ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కొత్త సీఎంల మధ్య ఇదే తొలి అధికారిక సమావేశం కావడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య గొప్ప నమ్మకం, స్నేహం ఉంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై ఆయా రాష్ట్రాల అధినేతలు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై చర్చించేందుకు భేటీ అవుదామంటూ చంద్రబాబు లేఖలో ప్రతిపాదించారు. జూలై 6వ తేదీన హైదరాబాద్లో సమావేశమై విభజన సమస్యలపై చర్చిద్దామని లేఖ రాశారు. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడతాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి మన నిబద్ధత, సహకారం ఎంతో కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చర్యలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి ఈ సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది అని చంద్రబాబు లేఖలో రాసుకొచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని భావించారంతా. కానీ బాబు ఎన్డీఏ కూటమిలో ఉండటం, రేవంత్ కాంగ్రెస్ సీఎం కావడంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానమే అందలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరం కలుద్దామంటూ చంద్రబాబు చొరవ తీసుకోవడం గమనార్హం.